హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు ఫ్రైడ్ ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మనం ఇంట్లో ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి ఇవి చాలా నచ్చుతాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎగ్ పఫ్ కోసం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని నెయ్యి, ఆయిల్, సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకొని పిండిని తడుపుకుంటూ మంచిగా గట్టిగా కలుపుకోవాలి. కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసుకోకండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇందులోకి ఎగ్ పఫ్లోకి నేను ఒక 3 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. నేను కుక్కర్లో వేసేస్తున్నాను. ఎక్కువ టైం లేదు, పిల్లలు వచ్చేసరికి రెడీ అవ్వాలి కాబట్టి కుక్కర్లో వేసేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వస్తే ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. దీనివల్ల మనకు టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది కదా. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కావాలంటే 2, 3 వేసుకోవచ్చు. పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు మనం ఆయిల్లో వేస్తే కడిగి వెంటనే వేస్తే చిటపటలాడుతుంది కాబట్టి కాస్త కడిగి పక్కన పెట్టుకుంటే వాటర్ రిలీజ్ అయిపోతే ఆయిల్ అంతా చిటపటలాడకుండా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, కర్రీ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం ఎగ్స్ కట్ చేసుకుందాం. 3 ఎగ్స్ని నేను తొక్క తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వాటిని 2గా కట్ చేసుకోవాలి. నేను 6 ఎగ్ పఫ్స్ చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను.
ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ పిండి తీసుకుంటున్నాను. మీకు ఆప్షన్ ఉంటే పిండి మొత్తాన్ని ఒకేసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పీసెస్గా కట్ చేసేసుకోండి. నాకు దీని మీద సరిపోదు కాబట్టి నేను ఇందులో హాఫ్ పిండి తీసుకుంటున్నాను. కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా తినాలనిపించినప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం షీట్ మొత్తం అప్లై చేసుకోండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక షీట్ తీసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా ఇందులో ఒక స్పూన్, 1 లేదా 2 స్పూన్లు కర్రీ పెట్టుకొని దాని మీద మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా మీకేమన్నా అది ఊడిపోతుంది అంటట్లేదు అని అనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని అప్లై చేయండి. కొంచెం వాటర్ వాటర్ అంటించేస్తే అంటుకుపోతుంది. మనం బ్యాక్ సైడ్ వెనక్కి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు సైడ్స్ ఇలా క్లోజ్ చేసి ఇది బ్యాక్ సైడ్కి క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా మిగతావన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టేసి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఒకేసారి వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల సరిగా కుక్ అవ్వదు. ఇలా వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ పఫ్ కూడా సేమ్ ఇలానే చేసేసుకోవచ్చండి. ఎగ్ ప్లేస్లో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, చికెన్ పఫ్ కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో. తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి.
అంతే, ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉంది నాన్న టేస్ట్? మా బాబుకైతే చాలా నచ్చేసినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.